రమ్య చిన్నప్పటి నుంచే అమ్మకు ప్రాణం. తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో అమ్మ సీతమ్మే ఆమెకు లోకం. రోజంతా కూలి పని చేసి రమ్యను చదివించేది. అమ్మా, నువ్వు అలసిపోతున్నావు, పని మానేయ్ అంటే సీతమ్మ నవ్వుతూ, నువ్వు పెద్దదానివి అయ్యే వరకు అమ్మ అలసిపోదు బంగారం అనేది. రమ్య చదువులో టాప్. స్కాలర్షిప్తో నగరానికి వెళ్ళింది. అమ్మను వదిలి వెళ్ళేటప్పుడు గుండె పగిలినట్టు అయింది. అమ్మా, నేనెప్పుడూ నిన్ను వదిలిపెట్టను అంటే, వెళ్ళు తల్లీ, నీ జీవితమే నా కల అని కన్నీళ్లతో పంపింది. నగరంలో రమ్య బాగా స్థిరపడింది. ఉద్యోగం వచ్చింది, డబ్బు వచ్చింది. కాని అమ్మకి టైం తగ్గింది. రోజుకు ఒకసారి ఫోన్, తర్వాత వారానికి ఒకసారి, తర్వాత నెలకి ఒకసారి. బాగున్నావా అమ్మా? బాగున్నాను తల్లీ అని అబద్ధం చెప్పేది సీతమ్మ. అసలు ఆమెకు క్యాన్సర్ డాక్టర్ చెప్పాడు. ఇంకా 3 నెలలే. కానీ సీతమ్మ ఎవరికీ చెప్పలేదు. రమ్యకు తెలియకూడదనుకుంది. రోజూ అమ్మ ఫోటో చూసుకుంటూ, నా తల్లీ, ఒక్కసారి చూడాలని ఉంది అని ఏడ్చేది. ఒకరోజు రమ్యకు ఫోన్ వచ్చింది. మీ అమ్మ సీరియస్. రమ్య వెంటనే ఊరికి వచ్చింది. హాస్పిటల్ బెడ్ మీద బలహీనంగా పడుకుని ఉన్న అమ్మను చూసి రమ్య కూలిపోయింది. అమ్మా, ఎందుకు చెప్పలేదు అంటూ ఏడ్చింది. సీతమ్మ మెల్లగా చేతిని పట్టుకుని, నీ కెరీర్ పాడవ్వకూడదని తల్లీ అంది. నాకేం కావాలి అమ్మా, నువ్వే కావాలి అని రమ్య గుండె పగిలేలా ఏడ్చింది. సీతమ్మ చివరిగా అంది, నువ్వు సంతోషంగా ఉండు, అదే నాకు స్వర్గం అని చెప్పి కళ్ళు మూసింది. ఆ క్షణమే రమ్య ప్రపంచం ఆగిపోయింది. ఇప్పుడు ఆమెకు డబ్బు ఉంది, పదవి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అమ్మ లేదు. రోజూ అమ్మ ఫోటో ముందు కూర్చొని ఒక్కసారి రమ్యా అని పిలిస్తే చాలు అమ్మా అని ఏడుస్తుంది. కానీ ఆ స్వరం ఇక రాదు.